నూతన సంవత్సరానికి ఇంకా కొన్ని రోజులు గదిలోనే మనం దగ్గరలో ఉన్నాము. అయితే సంవత్సరం అంతా గడిచిన ఈ యొక్క రోజులు, సంవత్సరానికి ఎన్ని రోజులు ఉంటాయి? 365 రోజులు. ఇక ఈ 360 రోజులు గడిచిన తర్వాత నూతన సంవత్సరము స్టార్ట్ అవుతుంది కదా. ఈ 2024 పోయి 2025 వస్తుంది. ఈ 2024లో మీరేమో కానీ నేను చాలా నేర్చుకున్నాను. నేనైతే చాలా విషయాలు నేర్చుకున్నా. ఆత్మీయంగా నేర్చుకున్నా, లోక సంబంధంగా కూడా నేర్చుకున్నా. చాలా విషయాల ద్వారా నేను నేర్చుకోవడానికి చాలామంది నాకు హెల్ప్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, సహాయం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ నాకు సహాయం చేసిన వాళ్ళు నా మీద ప్రేమతో చేసింది కాదు. నేను అనేకమైన ఆత్మీయమైన పాఠాలు నేర్చుకోవడానికి నాకు కొంతమంది సహకారం ఉంది. అయితే నాకు సహాయం చేసిన వాళ్ళు నా మీద ప్రేమతో సహాయం చేసింది కాదు. వారి మనసులో వేరే ఆలోచనతోనే చేసినట్టుగా చూస్తా. అయితే ప్రతి వారి నుంచి నేను చాలా నేర్చుకోగలిగానని చాలా ఖండితంగా అయితే చెప్పగలను. సరే, నేను ప్రత్యేకించి ముఖ్యంగా ఒక మాట చెప్పాల్సి వస్తే పోతే వాక్య జ్ఞానంలోకి వెళ్ళిపోదాం. చెప్పాను కదా గత వారం చెప్పినట్టుగానే ఈరోజు అన్ని ప్రశ్నలే ఉంటాయి. మన ఆత్మీయ జీవితంలో అన్ని ప్రశ్నలే ఉంటాయి. ఒక విషయానికి నేను చాలా సంతోషిస్తా ఉన్నది ఏంటంటే, సంఘంలో స్త్రీల కూడిక ఇంత నిండుగా ఇప్పుడు చూస్తూ ఉన్నాం అందరం కదా. ఇది ఇలాగే ఉండాలి. ఇది కీర్తనలు 84:10. నీ ఆవరణంలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారముల నుండుట నాకు ఇష్టం. ఏంటంట? నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ఆయన ఆవరణంలో ఒక దినము గడుపుట ఎన్ని దినముల కంటే శ్రేష్టమంట? 1000 దినముల కంటే శ్రేష్టం. అంటే 1 day = 1000 కదా. ఒక రోజు 1000 రోజులతో సమానంగా దేవుడు ఇక్కడ చెప్తున్నాడు అనమాట. నీ ఆవరణంలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. మరి గత సంవత్సరం అంతా మనం ఆలోచన చేస్తే ఎంతమంది సంఘానికి రాకుండా ఆగిపోయారు? కొన్ని కారణాలు ఉంటాయి మనకి ఆగిపోవడానికి, సంఘానికి కదా. దేవుని సన్నిధికి రాకుండా మనం ఆగిపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. ఉంటాయా ఉండవా? ఉంటాయి. కొన్నిసార్లు మనుషుల కోసం దేవుని సన్నిధికి దూరం అవుతాం. కేవలం మనుషుల కోసము దేవుని సన్నిధికి దూరం అయిపోయిన వాళ్ళు ఒకరోజు ఆయన సన్నిధిలో ఉండే ఆనందము ఇలా ఉంటుంది అని ఆత్మలో అనుభవించేటప్పుడు, ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధికి రాకుండా ఆగిపోయి ఉంటావో ఆ క్షణం నీకు గుర్తొచ్చినప్పుడు చాలా బాధపడాల్సి వస్తుంది. నేను అలాంటివి చాలా ఎక్స్పీరియన్స్ అయ్యా. దేవుని సన్నిధికి రాకుండా ఆగిపోయినప్పుడు ఆ విలువ నీకు మళ్ళీ తెలిసి వచ్చినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ఎవరికైనా ఈ అనుభవం కలిగిందా? సరే పోనీ, ఎంతోమంది దేవుని సన్నిధికి రాకుండా, మనుషుల నిమిత్తమై రాకుండా ఆగిపోయిన సందర్భాలు ఎన్నున్నాయో కదా. మనుషుల విషయమై ఆగిపోయిన సందర్భాలు ఎన్నో కోకొల్లలు ఉంటాయి. దేవుని సన్నిధి ఉన్నప్పుడే మనకు మార్కెట్ గుర్తొస్తుంది. దేవుని సన్నిధి ఉన్నప్పుడే ఇంట్లో సమస్యలు గుర్తొస్తాయి. దేవుని సన్నిధికి రావాలనుకున్నప్పుడే బంధువులు గుర్తొస్తారు. దేవుని సన్నిధికి రావాలనుకున్నప్పుడే పెళ్ళిళ్ళు గుర్తొస్తాయి. ఆదివారం ప్రాముఖ్యత ఏంటి? ఆదివారం రోజున ప్రాముఖ్యత, సజీవుడైన దేవుడు, సమాధిని గెలిచి లేచిన దేవుడు.
బంధువులు ఎక్కువైపోయారు. సమాధిని గెలిచి తిరిగి లేచిన దేవుడి కంటే కూడా నీ కుటుంబం ఎక్కువైపోయింది. ఈ చెప్తున్న ఈ మాటలలో ఎవరికైనా మనసు కనిపిస్తే హెచ్చరిక తీసుకుందాం. నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. ఇస్తున్నావా నీ జీవితంలో దేవుడికి ప్రయారిటీ? ఫస్ట్ మొట్టమొదటి స్థానం దేవుడికి నువ్వు ఇస్తున్నావా? అనే విషయాన్ని మనము ఈరోజు క్వశ్చన్ మార్క్లో పెట్టుకుందాం. ఒక ప్రశ్న అడుగుతాం. దేవుని నమ్మని వారిది వివాహం, దేవునిని నమ్మని వారిది వివాహం ఆదివారమే. అన్యులు అనుకుందాం. అన్యులు అంటే అదేదో పెద్ద చెడ్డ పేరేం కాదు. పరాయి వాళ్ళు అని అంటే దేవుని తెలుసుకోలేని వాళ్ళు అని అర్థం, అంతే. ఒక మ్యారేజ్ ఉంది, ఒక పెళ్ళి ఆదివారమే పడింది. అది మీ ఫ్రెండ్ది కావచ్చు, బంధువులది కావచ్చు, మరి ఇతరత్ర ఎవరిదైనా ఉండొచ్చు. పెళ్ళైతే ఆదివారం రోజు ఉంది. వెంటనే నీ మనసులోకి ఏమొస్తుంది తెలుసా? పోయిన నెలలో తీసుకున్న చీర కట్టుకుందామా, అటుపోయిన నెలలో తీసుకున్న చీర కట్టుకుందామా, మ్యాచింగ్స్ అన్నీ ఉన్నాయో లేవో దీనికి, బ్లౌజ్కి టైం అయింది కుట్టించుకోవాలా, ఎప్పుడు పెళ్ళి పదవో ఉందిలే టైం. ఇవే కదా మ్యాక్సిమం, ఇవే కదా గుర్తొస్తాయి, ఇలాంటివే గుర్తొస్తాయి కదా. అరే ఆదివారం రక్తం ఇచ్చి కొన్నాడు దేవుడు నన్ను, ఆయన రక్తంలో గడగబడ్డాను, విలువైన ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ చూపిస్తూ ఉన్నాడు. సమాధిని గెలిచి లేచిన దేవుడు ఉన్నాడు. ఆయన సన్నిధికి వెళ్ళి మనస్ఫూర్తిగా ఆత్మతో సత్యముతో ఆరాధించేటువంటి ఆ దినాన నేను ఎలా వెళ్ళగలను? నేను రాలేను తెగేసి ఎవరైనా చెప్పిన సందర్భాలు ఉన్నాయా? ఒక ఆమె అంటుంది, అన్యుల పెళ్ళి కదా, పొద్దున్న 4-5కి అయిపోతుంది, నేను 9కి చర్చి ఉంటే వస్తా, 9కి 10కి కదా చర్చి. కొన్ని చోట్ల 9 జరుగుతుంది, కొన్ని చోట్ల 10కి అలా జరుగుతుంది కదా. పొద్దున్న 4-5కి పెళ్ళి అయిపోతుంది. అప్పుడు నేను 10 గంటలకు వెళ్ళి ఆత్మతో సత్యముతో హృదయపూర్వకంగా ఆరాధిస్తా దేవుణ్ణి. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? చెప్పాలి. అప్పుడు ఎవరికి మనం ఎక్కువ సమయాన్ని, ఫస్ట్ స్థానం ఎవరికి ఇస్తున్నట్లు మన లైఫ్లో? ఒకవేళ పెళ్ళికి పోకపోతే, బర్త్డే ఫంక్షన్లే కానీ పోకపోతే ఫీల్ అవుతారేమో, హర్ట్ అవుతారేమో కదా. మరి నీకోసం 39 కొరడా దెబ్బలు తిన్నాయని బాధపడ్డాడే, ఆ బాధ నీకు గుర్తులేదా? నీకోసం ఊహించుకున్నాడే, అది నీకు గుర్తులేదా? 3 పూట్ల తినడానికి తిండి ఇచ్చి పొద్దున్నే లేచి అందమైన సృష్టిని చూడటానికి ఆయన కృప ద్వారా నీకు జీవితాన్ని ఇస్తున్నాడు, నీకు బ్రతుకునిస్తున్నాడు, అది నీకు గుర్తులేదా? పోనీ నువ్వు ఎవరి కోసం అయితే వెళ్తున్నావో నాకు చెప్పండి. ఈరోజు మీరు ఎవరిని ఉద్దేశించి, ఏ ఉద్దేశంతో మీరు ఇతరులకు లేదంటే ఇతరత్ర విషయాలకి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారో వారి యొక్క ప్రేమ, వారి యొక్క ఆప్యాయత, వారితో నీకు బంధుత్వము, వారితో నీకు మాటలు శాశ్వతంగా ఉంటాయా? వారిని నువ్వు నిస్వార్థంగా ప్రేమిస్తారా? కల్మషం లేని ప్రేమ వాళ్ళలో నువ్వు చూసావా? పోనీ అలా వెళ్ళిన పెళ్ళిళ్ళకో పేరెంటాలకో వాళ్ళు ఇంతవరకు అయింది ఒకసారైనా మీకు ఫోన్ చేసి ఎలా ఉన్నామని అడిగారా? ప్రశ్నే కదా మనకిది. నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. బాబోయ్ అది లేదు, ఇది లేదు, అది లేదు, ఇది లేదని ప్రార్థన చేస్తాం. మన బిడ్డ ప్రార్థన చేస్తూ ఉంది, దిగులుతో ఉంది, బాధపడుతూ ఉందని దేవుడు ఇస్తాడు, ఆశీర్వాదాలు ఇస్తాడు, దీవెనలు ఇస్తాడు. మరుసటికి గుర్తుండడం. దేవుడి సన్నిధి కూడా గుర్తుండదు. మనం వేసుకోండి, ప్రశ్నించుకోండి, మనల్ని మనం ప్రశ్నించుకుందాం. ఎన్ని బుధవారాలు, ఎన్ని బైబిల్ స్టడీస్కి నేను రాకుండా ఆగాను, ఎన్ని స్త్రీల కూడికలకు నేను రాకుండా ఆగిపోయాను, ఎన్ని విజ్ఞాపనల కూడికలకు నేను రాకుండా ఆగిపోయాను, ఎన్ని ఆదివారాలు ప్రభువుని ఆరాధించలేక నేను ఆగిపోయాను. నాకు ఒక మాట చెప్పాలని ఉంది, చెప్తా ఉన్నా చూడండి. ఎవరైతే ఆదివారం దేవునికి
సమయం ఇవ్వకుండా ఇతరత్ర విషయాలకి సమయాన్ని ఇస్తున్నారో వారితో స్నేహాన్ని కట్ చేసుకోవడం మంచిది. మన బంధువులైనా సరే ఎవరైనా సరే వారిని దూరం పెట్టడం మనకు మంచిది. ఎందుకంటే రేపు పొద్దున ఆ వ్యాధి మనకు వచ్చిందనుకో విరుగుడు లేదు. ప్రశ్నించుకుందాం. ఆలోచన చేయడానికి కొంత సమయం, ప్రతి ప్రశ్నకి ఆలోచనకు కొంత సమయం ఇస్తా. ఆలోచన చెయ్యండి. దేవుని సన్నిధికి రాకుండా ఆగిన సందర్భాలు ఎన్నున్నాయి. ఆయనకు మొట్టమొదటి స్థానం నేను ఇచ్చాను. ఈ సంవత్సరాంతంలో నేను ఇచ్చాను. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం చూడండి ఒకసారి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం. ప్రసంగి గ్రంథం 7:17. తొందరగా ఇవ్వాలి, త్వరగా. అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము, బుద్ధిహీనంగా తిరగవద్దు. నీ కాలమునకు ముందుగా నీవేళ చనిపోవద్దు. నీవు దీన్ని పట్టుకొని ఉండుటయు. చాలు. ఏమంటున్నాడు? అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము. తర్వాత ఏంటి? బుద్ధిహీనంగా తిరగవద్దు. మూడవది ఏంటి? నీ కాలమునకు ముందుగా నీవేళ చనిపోవద్దు. కొంతమంది నోట్లో చూడండి, ఎప్పుడు చూసినా ఎందుకో మరి కొంతమంది నోరు అంటే ఏ విషయాలకైతే ఆ మాట అనాలో ఆ విషయాలకు అనరు. పెళ్ళి కాకపోతే నేను చచ్చిపోయి ఉంటే బాగుండు, పిల్లలు లేకపోతే నాకు సావన్నా రాలేదు. ఇంకొంతమంది ఇంకో కేటగిరీ ఉంది. అదేంటంటే ఎవరైనా చనిపోయిన వ్యక్తిని చూశారనుకోండి, ఆ పక్కన ఇంకొక ముసలాయన కనిపించాడు అనుకుందాం, ఏమన్నా ఆలోచిస్తారంటే, అరే వయసాయన ఎవరస్తుడు, ఇప్పుడు తిట్టంగా ఉన్నాడు, ఎప్పన పోలే. మాటేనా అసలు? ఒక విశ్వాసి నోట్లో రావాల్సిన మాటేనా? ఇంకొక ఆమె అంటుంది కదా, నాకు టీవీను ఎయిడ్స్ రాలే అంటుంది. ఎందుకు? లావు ఉందని. లావు ఉందంట, సన్నగా అవ్వాలంటే టీవీ రావాలంట. ఏమన్నా అంత బుద్ధిహీనమైన ఆలోచనలు ఉంటే పోతే పోనీ ఏం ప్రాణాలు ఇవి కదా. ఇలాంటి ఆలోచన ఎవరిలోనైనా ఉంటే, ఇప్పుడే చెప్తున్నా, ఇలాంటి ఆలోచన మనలో ఎవరిలోనైనా ఉంటే ఈరోజు రాత్రి నుంచి అన్నం తినకుండా మానుకో, పోతావు విన్నా. అంతే మరి. మాటేమో అనేదే పోయి ఉంటే బాగుండు, చావు వస్తే బాగుండు అని. 3 పూట్ల తినేది, దగ్గు జలుబు వస్తే హాస్పిటల్కి పరిగెత్తేది. అధికముగా దుర్మార్గపు పనులు చేయొద్దు, బుద్ధిహీనముగా తిరగవద్దు. నీ కాలమునకు ముందు నీవేళ చనిపోదు. నీ మీద నీకే రైట్ లేదు, నువ్వెలా మాట్లాడతావు అలా? మీరు విలువ పెట్టి కొనబడిన దేవుని సంఘం, ఆయన రక్తంలో కడుగబడిన సంఘం మనమంతా. నేను చచ్చిపోతా అంటే కుదరదు. ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, దేవుడు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి దేవుని స్తుతించడం పక్కన పెట్టేసి, పలానాకి జబ్బు వచ్చింది అది నాకు వచ్చినా బాగుండు అనుకుంటున్నావంటే నువ్వెంత బుద్ధిహీనురాలువో ఒకసారి నువ్వు పరీక్షించుకో. ఒకసారి నువ్వు పరీక్షించుకొని క్వశ్చన్ మార్క్ వేసుకో నీకు నువ్వే. ఇలా దేవుడు మంచి మనసు ఇచ్చాడు కాబట్టి నువ్వేం చేయాలో తెలుసా? ఎదుటి వ్యక్తికి ఉన్న గొప్ప స్థితిని బట్టి, అయ్యా వారికి గొప్పగా ఆరోగ్యం ఇచ్చావు, ఇంకా వారు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నానని ప్రార్థన చేయి. లేదంటే పిచ్చిగా ఆలోచనలు చేసి ఇష్టం వచ్చినట్లు నోరుంది కదా అని మనం ఇష్టం వచ్చినట్టు ముఖ్యంగా మాట్లాడుకోవడానికి మనకు రైట్ లేదు. కీర్తనల గ్రంథం 55వ అధ్యాయంలో 4వ వచనం నుండి
నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుందునే, త్వరపడి దూరంగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని అరణ్యములో నివసించుదునే అనుకుంటుంది. సరే చూద్దాం. ఇక్కడ దావీదు ఏమని రచిస్తున్నాడంటే, ఆయన గుండె ఏమైందంట, వేదన పడతా ఉందంట. వినాలి, ఆయన గుండె వేదన పడతా ఉందంట. మరణ భయము నాలో పుట్టుచున్నది, దిగులును మలుపును నాకు కలుగుచున్నది, మహాభయము నన్ను ముంచివేసెను అని అనుకుంటా ఉన్నాడు, బాధపడతా ఉన్నాడు అనమాట. దావీదు చాలా బాధపడిపోతా ఉన్నాడు, గుండె అంతగా వేదన పడిపోతా ఉందంట. అందుకు దావీదు ఏమంటున్నాడంటే, ఇన్ని బాధలు నేను భరించలేకపోతున్నాను, ఆహా గువ్వవలే నాకు రెక్కలున్నాయి కదా, నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుండునే. గువ్వలు ఎంత హ్యాపీగా ఎగురుతూ తిరుగుతూ ఉంటాయి కదా ఆకాశంలో, చూడ్డానికి మనకి ముచ్చటగా అనిపిస్తుంది కదా. అలా గువ్వను అయి ఉంటే రెక్కలు వేసుకొని హ్యాపీగా నేను తిరుగుతూ ఉండేవాడిని. గుండె నాలో వేదన పడతా ఉంది, ఇప్పుడు మరణ భయము కలుగుతూ ఉంది, పుడుతూ ఉంది, దిగులు మలుపు నాకు కలుగుతున్నాయి. కొన్నిసార్లు మనం కూడా అంతే కదా, కొన్ని సమస్యలు, కొన్ని ఇబ్బందులకి, కొన్ని నిందలు, కొన్ని శ్రమలు, కొన్ని అవమానాలకి మనకు కూడా ఏమనిపిస్తుందంటే భయం అనిపిస్తుంది, మనలో వణుకొస్తుంది. అప్పుడు అనిపిస్తుంది కదా, ఒక విశ్వాసురాలు ఒక ఆమె బాధలన్నీ చెప్తూ ఉంటే ఒక ఆమె అంటుంది కదా, ఈ బాధలన్నీ పడేటంటే ఏ సునామో ఏ తుఫాను వచ్చి కొట్టుకొని పోతే ఎంత బాగుంటుందా అంటుంది. దావీదన్న నయం ఏమంటున్నాడు ఇక్కడ, నేను గువ్వనై ఉంటే రెక్కలేసుకొని తిరుగుతూ ఉండేవాడిని. ఇంకా ఏమంటున్నాడు చూడండి, త్వరపడి దూరంగా పారిపోయి, ఎగిరిపోయి నెమ్మదిగా ఉండి త్వరపడి దూరంగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని అరణ్యంలో నివసించి ఉంది నేను అనుకుంటుని. అయితే ఇన్ని బాధలలో కూడా ఇంత వేదన పడుతున్న దావీదు ఒక పని చేయడం మాత్రం ఎప్పుడు మర్చిపోలేదు, మానలేదు. అదేంటో తెలుసా? ఇదే 55వ అధ్యాయము 17వ వచనం, 16-17 వచనాలు. అయితే నేను దేవునికి మొరపెట్టుకొందును, యెహోవా నన్ను రక్షించును. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. ఎంత గొప్ప మాట అండి దావీదు. ఏమంట, గుండె వేదన పడతా ఉంది, మరణ భయం పుట్టుతూ ఉంటే వేదన, వణుకు, భయం కలుగుతూ ఉన్న దావీదు, అరే నేను గువ్వలా ఉంటుంటే బాగుండు, ఎగిరిపోయి నెమ్మదిగా ఉండేవాడిని, ఈ శ్రమలు, ఈ తుఫాన్లన్నీ ఈ శోధనలన్నీ తప్పించుకునేవాడిని కదా అనుకుంటూనే ఏమంటున్నాడంటే దావీదు, అక్కడితో జీవితాన్ని చాలించుకుందాం అనుకోలేదు. ఏమంటా ఉన్నాడు చూడండి, దేవునికి మొరపెడతాను, ఆయన నన్ను రక్షిస్తాడు. ఉదయమున, సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును. ఎందుకు ఈ మాట ధ్యానించుచు మొరపెట్టుకుంటాను అని అంటున్నాడంటే, దావీదు దేవుని యొద్ద అడిగిన వరం ఏంటంటే, ప్రభువా నీ సన్నిధిలో నిత్యము నేను ధ్యానం చేయాలి, నిన్ను కూర్చిన ధ్యానము, నిన్ను కూర్చిన మొర నీ సన్నిధిలో నిత్యము నివాసం చేసే కృప ఏదైతే ఉందో అది నాకు వరముగా దయచేయి. ప్రభువులో సంతోషిస్తూ, ప్రభువులో ఆనందిస్తూ, ప్రభువు సన్నిధిలో ధ్యానం చేస్తూ, ప్రభువుని ధ్యానం చేస్తూ, ప్రభువులోనే ప్రార్థన మొరలు పెట్టుకుంటూ, ప్రభువునందు, ప్రభు యొక్క ఆవరణంలో నివాసం చేస్తున్న ఒక విశ్వాసి ఆనందిస్తాడే తప్ప సమస్యలకు, ఇరుకులు, ఇబ్బందులకు చెలించిపోడు. కొంతమంది ఉంటారండి, వారు భయపడింది కాక పక్కన వాళ్ళని భయపెడతా ఉంటారు. ఏదైనా ఒక కష్టం వచ్చిందనుకోండి, ఓ అమ్మ ఇంకా అయిపోయా. కొంతమంది అలానే ఉంటారు. కానీ దావీదు ఎవరిని ఆశ్రయించాడు చెప్పండి? క్రీస్తుని ఆశ్రయించిన వాడుగా ఉన్నాడు. అందుకే దావీదు ఏమంటాడంటే 61వ అధ్యాయం చూడండి, 61వ అధ్యాయం 2వ వచనం చూడండి. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. నీవు నాకు ఆశ్రయముగా నుంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి.
ఏంటంట, నా ప్రాణము తల్లడిల్లగా బూది గంతముల నుండి నేను నీకు మొరపెడుతూ ఉన్నాను, ఎక్కలేనంత శిఖరానికి నన్ను ఎక్కించు. అవును, ఎక్కలేనంత శిఖరానికి ఎక్కించు అంటే ఎక్కడికి ఎక్కించమన్నాడు దావీదు? కొండ ఉంది, పెద్ద కొండ ఉంది, ఆ కొండ పైన శిఖరం పైన నన్ను నిలబెట్టు ప్రభు అని కాదు అక్కడ. ఆధ్యాత్మికంగా దృఢపరచు, ఆధ్యాత్మికంగా బలపరచు. ఆయన మాట బలపరిచేది. అందుకే చూడండి 4వ వచనం, యుగాయుగములు నేను నీ గుడారంలో నివసించెదను, నీ రెక్కల చాటున దాగుకొందును. ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు, ఆధ్యాత్మికంగా ఎత్తైన స్థలంలో నన్ను ఉంచు, ఆత్మీయంగా ఎదిగే విషయంలో ఎత్తైన స్థలంలో నన్ను ఉంచు. ధ్యానిస్తున్నావా దేవుని యొక్క వాక్యము? గతంలో చెప్పా, 1, 2, 3 తప్పితే మిగిలిన వాళ్ళు ఎవరు చేతులు ఎత్తలేదు ఆ రోజు. ఎంతమంది ఉదయాన్నే లేచి బైబిల్ని ధ్యానిస్తున్నారు అని అడిగినప్పుడు. అయితే దావీదు కష్టంలో, బాధలో, సుఖంలో, ఇరుకులో, ఇబ్బందిలో, ప్రతి విషయంలో ఏమంటున్నాడంటే సాయంకాలము, ఉదయము, మధ్యాహ్నము మానక ధ్యానిస్తూ మొరపెట్టుకుంటాను. ఒక శ్రమ మనకి కలిగిందంటే ఆ శ్రమను బట్టి కృంగిపోయి పిచ్చి మాటలు మాట్లాడటము, ఆ శ్రమకు కారణమైన వారిని నిష్కారణంగా మాట్లాడుకోవడం కాదు మనం చేయాల్సిన పని. మోకరించి ప్రభు దగ్గర మాట్లాడు. బాధగా ఉందా, వాక్యాన్ని తీసి చదువు రాదా, పక్కన చదువు వచ్చే వాళ్ళని పిలిపించి చదివించుకో. ముసలమ్మ ముచ్చట్లతో కాలక్షేపం చేయడం మానేసి వీటి మీద దృష్టి పెడితే చాలా బాగుంటుంది. మరి ధ్యానిస్తున్నావా దేవుని యొక్క వాక్యం? కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఓకే, 4వ అధ్యాయం 17వ వచనం చెప్పండి ఒకసారి. 17వ వచనం. మరియు ప్రభువునందు నీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు దాని గూర్చి జాగ్రత్త పడుమని ఐక్యముతో చెప్పుడి. ఏంటి? ప్రభువునందు నీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు దాని గురించి జాగ్రత్త పడమని అర్కింపుతో చెప్పుడి. ఈ అర్కింపు పరిచర్య చేసే విధానం ఎలా ఉంటుందంటే జాగ్రత్తగా చేస్తాడంట. మనందరికీ దేవదానం అంకులు తెలుసు కదా, ప్రభులో నిద్రించారులేండి. ఆయన గతంలో ఒక మీటింగ్కి హాజరైనప్పుడు 3 సెషన్స్లో మీటింగ్ జరిగితే ఆ అంకుల్ 3 సెషన్స్లో మాట్లాడిన మాట ఏంటంటే 3 సార్లు నిలబడి వాక్య ప్రసంగం చేస్తే 3 సార్లు ఈ విషయాలే మాట్లాడాడు. నాకు చాలా బాగా గుర్తుంది. పరిచర్యలో అంట అర్కిప్పు జాగ్రత్తగా ఉన్నాడంట. మరి మనం ఎలా ఉన్నాం పరిచర్య విషయంలో? పరిచర్య విషయంలో మనం ఎలా ఉన్నాం? నీ బ్రతుకు దినాలన్నింటిలో ఏ రోజైనా నీ పక్కనున్న ఒక సహోదరిని పిలుచుకొని, ఇంత టైం అయింది కదా, రా చర్చిలో కసును ఉద్దాం, చాపలేద్దాం, సంఘాన్ని శుభ్రపరుద్దామని ఎప్పుడైనా అనుకున్నావా? అరే చర్చి బిగాలు కనపరాలే, తెచ్చుకో, ఎక్కడున్నాయో తెచ్చుకో, ఎక్కడున్నావో ఎతికి తెచ్చుకో. ఎవరి దగ్గర ఉంటాయి కదా, మేము పోవు కదా. నాకు ఫోన్ చేసి చర్చి బీగాలు ఉంటే ఇచ్చి పంపి. అవును, నాకు అర్థం కాదు, చర్చి బీగాలు నా దగ్గర ఉన్నప్పుడు నాకు తెలీదా వచ్చి కసునుకి చేపలేయాలని? మీరు నాకు ఫోన్ చేస్తే నేను మీ బీగాలు ఇచ్చి పంపిస్తే మీరు చేయాలన్నా? రండి, తీసుకోండి, పరిచర్య చేయండి. జాగ్రత్త కలిగిన పరిచర్య. నువ్వు వచ్చి బీగ పిప్పించుకున్నంత మాత్రాన నీకు ఎక్కువ ఆశీర్వాదాలే ఉంటాయి తప్పితే నిన్ను ఎక్కడ దేవుడు చిన్న చూపు చూసి చిన్నతనంగా నిన్ను చేయడు. పరిచర్యలో జాగ్రత్త. ఎంత జాగ్రత్తగా అర్కిప్పు పరిచర్యలో ఉంటే ఆ పరిచర్య అప్పగించమని పౌలు చెప్తాడు. చెప్పండి, ఉన్నావా పరిచర్యలో జాగ్రత్తగా? పన్నెండవ వచనం, 4వ అధ్యాయం 12వ వచనం. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారై నిలకడ
నా సంఘం, నా సంఘ ప్రియులు, నా సహోదరి, నా సహోదరుడు, నా ఇల్లు, నా వాళ్ళు, నా సొత్తు అని ఎప్పుడైనా ఆలోచన చేశారా? అనుకున్నారా ఎప్పుడైనా ఇలా? అనుకోని ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారా ఎవరైనా? ఎఫ్రా ప్రార్థనలో పోరాడుతున్నాడంట. ఎవరి కోసము? సంఘం కోసం. ఎలా ఉండాలని వాళ్ళు? ఎలా ఉండాలని చూడండి. దేవుని చిత్తమును గురించి సంపూర్ణ ఆత్మ నిశ్చయిత గలవారునై నిలకడగా ఉండవలెనని ఇతడెల్లప్పుడూ మీ కొరకు ప్రార్థన చేస్తూ పోరాడుతున్నాడు. ప్రార్థనలో పోరాడే అనుభవం నీలో ఉందా? ప్రార్థనలో పోరాడే అనుభవం నీలో ఉందా? ప్రార్థనలు ఏం చెయ్యం కానీ సరిగా ప్రార్థనలే చెయ్యం. అసలు సరిగా ప్రార్థన అంటేనే చిరాకు మనకి కదా, చెయ్యము. ప్రార్థనే చెయ్యం కానీ దేవుడిచ్చే ఆశీర్వాదాలు కావాలి. సంఘానికి రాం కానీ దేవుడిచ్చే దీవెనలు కావాలి. మరి ఈ ఆశీర్వాదాలు, ఈ దీవెనలు అంటే ఏంటి అంటే ఆరోగ్యము, ఐశ్వర్యము, స్వస్థతలు, ఇవే. సంఘం కొరకు ప్రార్థించిన అనుభవం ఉందా? ప్రార్థనలో పోరాడుతున్నావా నువ్వు? ప్రార్థనలో పోరాడుతున్నామా? నాకు తెలియక అడుగుతాను. ఒక అవిశ్వాసి మన దగ్గరకు వచ్చి, లేదంటే ఒక దేవుని నమ్మని ఒక ఆమె మన దగ్గరకు వస్తే వచ్చాను అడుగుతా ఉంది. ఏం అడుగుతా ఉందంటే, మొన్న మీరు సీరియల్స్ చూస్తారా? మీరు కూడా సీరియల్స్ చూస్తారా అంటే, నమ్ముకున్న మన తెలివిలేని గొర్రె అంటుంది కదా, 12, 1 గంట 2 వరకు చూస్తాం. 1 గంట 2 వరకు చూస్తాం. రేపొద్దున మా దేవుడు యేసుక్రీస్తు ప్రభు దేవుడు మన కోసమే పుట్టాడు, మన కోసమే చనిపోయాడు, మన కోసమే తిరిగి లేచాడు, ఆయన వస్తాడు, మనల్ని తీసుకెళ్తాడు, పరలోకం ఉంది మనకని చెప్తే వింటారా వాళ్ళు? చెప్పాలి, వింటారా వాళ్ళు? వారి కోసం ప్రార్థన చేయాల్సింది పోయి నువ్వు బలహీనరాలిపోయి వారిని ఇంకా నమ్ముకోవడానికి, దేవుని నమ్ముకోవడానికి ఒక అవకాశం వారికి కల్పించాల్సింది నువ్వు పోయి అక్కడ నీ పని నువ్వు చేస్తూ ఉన్నావు. ఏది? సాతానుని ఆనందపరిచేటువంటి కార్యక్రమం నువ్వు పెట్టుకున్నావే. ఇంకెక్కడ నీ ఇంటి పక్కన, నీ చుట్టుపక్కన వాళ్ళు బాగుపడతారు, రక్షింపబడతారు. మరి అదే మనుషులకి భయపడ్డాం మనం మరి కదా. ఈ లోకానుసారమైన ఆచార సాంప్రదాయాలు పాటించకపోతే వారు ఏమనుకుంటారో. అమ్మ చర్చికి రా తల్లి అని పిలిచిన నోరు ఒక్కటి ఉండదు కానీ ఆ నోరు మన గురించి ఏమనుకుంటుందో మనం ఈ పని చేయకపోతే. లోకానుసారమైన జీవితం, మనుషులను మాత్రమే ఆనందపెట్టాల్సిన స్థితిలో ఉన్నారు ఇప్పుడు అందరూ. ప్రతి ఒక్కరు దేవుణ్ణి ఆనందపరుద్దాం అనేటువంటి స్థితిని మర్చిపోయినారు. లోకాన్ని, మనుషుల్ని ఆనందింపజేద్దాం అనేటువంటి స్థితిలోకి వెళ్ళిపోయినాం. ఆ స్థితి నీలో ఉంటే నువ్వు ఆనందంగా ఉండలేవు, నీ పక్క వాళ్ళని ఆనందంగా ఉంచలేవు. 3వ అధ్యాయం 12-16 వచనాలు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలోనే 12 నేను చదువుతాను చూడండి. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులను అయిన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాలుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఉందా నీలో? ఈ క్వాలిటీస్ అన్నీ మీలో ఉన్నాయా? ఒకప్పుడు ఈ మాటలు చెప్పాలంటే పర్సనల్గా నేను చెప్పలేనేమో అనే స్థితిలో ఉన్నా, నా వల్ల కాదేమో అనే స్థితిలో నేను ఉన్నా. ఇప్పుడు ఈ మాటలు చెప్పే ధైర్యం దేవుడు నాకు ఇచ్చాడు. ఏమంట? జాలి కలిగిన మనస్సు, దయాలుత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము. ఇంకొంచెం కింద చూడండి, 15వ వచనం. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఆయన సమాధానం మనలో ఏడుతూ ఉందా? ఆయన సమాధానం మనలో ఏడుతుండడం అంటే ఏంటంటే, ఈ లోకానుసారంగా ఒక మన తోటి సహోదరి మీద మనకి ఎన్ని ఉన్నా, వారి మీద మనకి ఎన్ని ఆబ్జెక్షన్స్ ఉన్నా సరే, ఆత్మ విషయమై నీ సహోదరిని నీవు భద్రంగా కాపాడుకునే బాధ్యత నీలో ఉంది. ఒక ఆత్మ చెల్లా చెదరైపోతూ ఉన్నప్పుడు నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోవడం కాదు. చల్లారిపోతున్న ఆత్మలను మనం ఏం చేయాలి? బలపరిచేటువంటి వారంగా ఉండాలి.
ఉన్నామా? 16వ వచనం చూడండి. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఉందా మనలో క్రీస్తు వాక్యము సమృద్ధిగా నివసింపజేస్తున్నామా? మన హృదయంలో దేవుని యొక్క వాక్యం సమృద్ధిగా ఉందా? దేవుని యొక్క వాక్యము మనలో సమృద్ధిగా ఉంది అంటే అర్థం ఏంటి? ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. అక్కడి నుంచి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము చివరి వచనం ఆమెన్. అంతవరకు బట్టి కొడితే అప్పుడు మన హృదయంలో దేవుని వాక్యం సమృద్ధిగా ఉన్నట్టు కదా. వాక్యం చెప్పడం స్టార్ట్ చేసిన వాక్యం చెప్పడం స్టార్ట్ చేసిన, దేవుని గురించినటువంటి జ్ఞానాన్ని బోధించడం స్టార్ట్ చేసిన, దేవుని యొక్క క్రియలు చెప్పడానికి స్టార్ట్ చేసిన, నీకు నాకు అంటే బాగా వాడు చెప్పగలడు. ఎవరు వాడు? సాతాను. వాడు చేయలేని పని ఒక్కటే. వాడు చేయలేని పనులు 2 ఉన్నాయి. 1 ప్రార్థన చేయలేడు వాడు. 2 విన్న వాక్యాన్ని వాడు జీర్ణించుకోలేడు. దాని యొక్క వాక్యానుసారంగా జీవించలేడు వాడు. అలాగన వాక్యానుసారంగా జీవించలేడు కాబట్టి కింద పడిపోయాడు. దేవుని స్తుతించేటువంటి గొప్ప స్థానంలో నుండి పతనం అయ్యేటువంటి స్థితిలో దిగజారిపోయాడు వాడు. విన్న వాక్యానికి విలువిచ్చేటువంటి సంస్కారం మనలో ఉందా? ఈరోజు సేవకుడు చెప్తున్నాడు ఒక మాట, ఏంటి? మా ఇంకెంతకాలం తల్లి ఈ యొక్క గొడవలు, ఇంకెంతకాలం ఈ యొక్క అసమాధానమైన మాటలు, ఇంకెంతకాలం తండ్రి ఒకరి గురించి మనం మాట్లాడుకొని మన జీవితాలను నాశనం చేసుకోవడం, ఇంకెంతకాలం తల్లి వద్దు, ఇవన్నీ వదిలేద్దాం. జ్ఞానం కలిగిన స్త్రీ ఇంటిని చక్కగా కట్టుకుంటుంది, అలాగనే మనం కట్టుకోవాలి అని సేవకుడు చెప్పే మాటలు ఆ గేట్ వరకు వింటారు అంతే. గేటు కూడా అవసరం లేదు, ఆ మ్యాట్ వరకే. ఇంటికి పోయిన తర్వాత మాత్రము ఇష్టం వచ్చినట్టుగా మిగిలిన వాళ్ళని మాట్లాడుకోవడమే, ఇతరులను మాట్లాడుకోవడమే, ఇంకొకరి గురించి మాట్లాడుకోవడమే, అన్నికి మాలిన మాటలన్నీ అంతలేని అన్నాడు కదా పౌలు. ముసలమ్మ ముచ్చట్లు, వ్యర్థమైన మాటలు, ఐహిక విచారములు, ఈ లోక సంబంధమైన దీవెనలు, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు, వీటి కోసమే ఎంపర్లాడుతున్నావు. క్రీస్తు యొక్క వాక్యము నీలో సమృద్ధిగా ఉందా? ఎప్పుడో కొన్న శారీ కాస్ట్ మనకు గుర్తుంటుంది, కానీ గంట ముందు ఏం విన్నావు ప్రసంగం అంటే చెప్పలేము. అంతెందుకు, ఇప్పుడు విన్న వాక్యము నెక్స్ట్ మినిట్ అడిగినాను అనుకో, చెప్పగలరా? చూద్దాం, క్వశ్చన్స్ అడుగుతాం. క్రీస్తు వాక్యం మనలో సమృద్ధిగా నివసింపనీయాలి. మరి ఎలా నివసింపజేస్తున్నామా? నివసింపజేయడం అంటే ఆచరిస్తున్నామా అని అర్థం. క్రీస్తు యొక్క వాక్యము మనలో పనిచేస్తుందా? ఈ ప్రశ్న మనము వేసుకుందాం. లూకాసు వార్త 8వ అధ్యాయం 15వ వచనం. లూకాసు వార్త 8వ అధ్యాయం 15వ వచనం. లూకాసు వార్త 8:15. మంచి నేల నుండి విత్తనములు పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. ఫలిస్తున్నామా? ఓపికతో, యోగ్యమైన మంచి మనసుతో వాక్యాన్ని అర్థం చేసుకుంటున్నామా? సేవకుడు మన యొక్క ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క ఆలోచనను బట్టి దేవుడు అభిషేకించిన ఒక సేవకులు మాట్లాడుతూ ఏ విషయమైనా సరే మనకి బోధిస్తున్నారు అనంటే, ఆ మాట మనకి నొప్పి కలిగింది అని అంటే దాని అర్థం ఏంటంటే గుర్తుపెట్టుకోవాలి. సేవకులు మాట్లాడుతున్న మాటను బట్టి మనకు నొప్పి కలిగింది, బాధ కలిగింది అనంటే దాని అర్థం ఏంటి అనంటే, దాన్ని నువ్వు సవరించుకొని, దాన్ని నువ్వు విడిచిపెట్టి, ఆ యొక్క వ్యతిరేకత నీలో ఏదైతే ఉందో దాన్ని నువ్వు విడిచిపెట్టినప్పుడు ప్రభువు యొక్క పాదాల చెంత, ఆయన న్యాయపీఠం ముందు నీకు అంతకంటే గొప్ప మెప్పు కలుగుతుంది. అంతకంటే గొప్ప మెప్పు కలుగుతుంది. ఇన్ని మాటలు వింటున్నావు సరే, మనలో చలనం లేదు అని అంటే నువ్వు బండరాయవో మరి ఇంకేంటో నువ్వే అర్థం చేసుకో, నిన్ను నువ్వే ప్రశ్నించుకో. సంవత్సరాలు గడుస్తున్నాయి, వారాలు గడుస్తున్నాయి, నెలలు గడుస్తున్నాయి, రోజులు గడుస్తున్నాయి, క్షణాలు గడుస్తున్నాయి, మనలో మార్పు లేదు.
ఏ చెడిపోయిన హృదయం కలిగిన వ్యక్తిని దేవుడు ఈ లోకానికి వచ్చి బాగు చేయాలని చూశాడో, ఆయనేమో మంచి విలువలు మంచి వ్యక్తిత్వం నేర్పించాడు, ఆయన పని ముగించుకుని వెళ్ళాడు. మనం మాత్రం అవే బ్రతుకులు, అవే అవే చింతలు, అవే బాధలు, అదే హృదయం, అదే చెడ్డ హృదయం మనది, అదే చెడ్డ హృదయం మనది. మలాకి 3:16 మలాకి 3:16 మలాకి 3:16 యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవి యొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడింది. ఏంటంట? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథం. మీకు తెలుసా, ఒక నలుగురు కలిసి కూర్చొని దేవుని విషయాలు మాట్లాడుకుంటూ ఉంటే ఆ రాజ్యంలో పరలోకంలో ఉన్న మన తండ్రి ఏం చేస్తాడంటే, అయ్యో నా బిడ్డలు నా కోసం ఎంత చక్కగా మాట్లాడుకుంటున్నారు, నన్ను గురించి ఎన్ని మంచి విషయాలు మాట్లాడుకుంటున్నారని వారి పేర్లు ఎక్కడ రాస్తాడంట ఆయన జీవ గ్రంథంలో మన పేర్లు ఆయన లిఖించేవాడుగా ఉన్నాడనమాట. ఆయన గ్రంథంలో మన పేర్లు రాసేవాడుగా ఉన్నాడనమాట. కానీ అలా కాదు. ఒక ఆడపిల్ల అంటేనే నోటికి మనకి ఏమొస్తాయంటే చెడ్డ మాటలు వస్తాయి. ఒక ఆడపిల్ల విషయం అంటేనే మనకు అదేదో మరి ఒక హీనమైనటువంటి స్థితిలో ఒక ఆడపిల్లని చూస్తాం. మనం ఎప్పుడు ఆలోచన చేసుకోం. ఎదుటి వ్యక్తి యొక్క లోపాలు మాత్రమే మనకు చాలా బాగా గుర్తుంటాయి కదా. ఆయన ఎందు భయము భక్తి కలిగి, ఈ భయము భక్తి కలిగిన వారు మాట్లాడుకునే మాటలు ఎలా ఉంటాయంటే చాలా స్వచ్ఛంగా మాట్లాడుకుంటారు. వాళ్ళు ప్రభువుని గురించి మాట్లాడుకుంటారు, ఒకరికొకరు హెచ్చరించుకుంటారు, ఒకరికొకరు బుద్ధి చెప్పుకుంటారు, ఒకరికొకరు ఐక్యత సమాధానాలతో ఉంటారనమాట. కానీ మనం అలా ఉండం. ఒకవేళ ఒక స్త్రీగా నీ జీవితంలో నువ్వు చాలా గొప్ప వ్యక్తి అయి ఉండొచ్చు, చాలా గొప్ప స్త్రీని నువ్వు అయి ఉండొచ్చు. నీ ముందున్న ఒక సహోదరి వేస్ట్ ఫెలోనే కానివ్వండి, నువ్వెంత గొప్ప స్త్రీవో, నీ దగ్గర ఎన్ని గొప్ప లక్షణాలు ఉన్నాయో ఆమె కూడా అలా ఉండడానికి నీ వంతు ప్రయత్నం చెయ్యి. అంతేగాని ఒక ఆడపిల్లని నిష్కారణంగా నిష్ఠూరంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవడము ఇలాంటివి మనము ఎప్పుడూ చేయకూడదు. కొంతమంది మనుషులు ఉన్నప్పుడు ఒక మాట, మనుషులు లేనప్పుడు ఒక మాట మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటివి ఎన్ని చెప్పినా మనది ఒకటే దారి అన్నట్టు పోతూ ఉంటాం. మనుషులు ఉన్నప్పుడు ఒక మాట, మనుషులు లేనప్పుడు ఒక మాట. మనుషులు ఉన్నప్పుడు కూడా ధైర్యం నీకు లేనప్పుడు మనిషి లేనప్పుడు ఎందుకు మాట్లాడతావు నువ్వు? నాకు అర్థం కాదు. మనిషి ఉన్నప్పుడు మాట్లాడేకి ధైర్యం లేనప్పుడు, ఆ మనిషి లేనప్పుడు మాట్లాడేంత చీప్ క్యారెక్టర్ ఎందుకు మనకి? అవసరమా ఆ క్యారెక్టరు? ఆ షేడ్ మనలో అవసరమా? ప్రభువుకి ముద్దు బిడ్డలు నువ్వు కదా. ప్రభువు తన స్వరూపంలో చేసుకున్నాడు కదా నిన్ను. నిన్ను ఎంత ముద్దు చేస్తున్నాడు ఆయన. నువ్వెన్ని తప్పులు చేసినా ఒక మాట ఉంది కదా, మన అపరాధములకు ఆయన ఏంటంట, ఫలముని ఇవ్వలేదంట, క్షమించేశాడంట, మన దోషాలను లెక్కించలేదంట, కొట్టిపడేశాడంట. మరి నువ్వెందుకు ఇంకొక స్త్రీలో, ఇంకొక సహోదరిలో లోపాలను దోషాలను చూస్తున్నావు? నీకు చేతనైతే మార్చే ప్రయత్నంలో ఉండు. ఒకే నోటితో శాపవచనములు ఆశీర్వాదము వచనములు రావు. కొంతమంది ఎప్పుడు శపిస్తానే ఉంటారు, వీడికి చావన్నా రాలేదు, వీడికి కాలన్నా ఇరగలేదు. ఎందుకు వస్తాయి అలాంటి మాటలు? ఎవరినైనా చూస్తే మనుషులంటే అంత గ్రడ్జి ఎందుకు ఉంటుంది? అంత క్రుయాలిటీ ఎందుకు వస్తుంది మనుషుల్ని చూస్తే? నువ్వు ఇంకొకరిని చూసినప్పుడు నీకు ఎంత హీనంగా వాళ్ళ బతుకు కనిపిస్తుందో, నీ బతుకు అలాగే కనిపిస్తుందని ఎందుకు అనుకోము? భయభక్తి కలిగిన వారు నిరంతరం ఆయనను మాత్రమే స్మరిస్తూ ఉంటామంట. మనం ఆయన స్మరణ చేయాలి. ఎదురింటి వాళ్ళ స్మరణ, పక్కింటి వాళ్ళ స్మరణ, పొరుగింటి వారి స్మరణ,
మన సహోదరి పూజ వాక్యం చెప్తూ సువార్తలు వివరించమ్మా అంటే ఏం చేస్తారంట? ఏ సువార్త వినిపిస్తారంట? కీర్తి సువార్త, సుమిత్ర సువార్త, వసంత సువార్త వినిపిస్తారంట. మనకి దేవుడు చక్కగా 4 సువార్తలు పెట్టాడు కదా. మత్తయి రాసిన సువార్త, మార్కు రాసిన సువార్త, లూకా రాసిన సువార్త, యోహాన్ రాసిన సువార్త. అవి వివరించమ్మా అంటే ఆ గేర్లో ఉన్న వారి సువార్త, ఈ గేర్లో ఉన్న వారి సువార్త ఏం బాగుంటుంది వారితో మనకి. నా చిన్నతనం నుంచి నేను నేర్చుకునింది ఒకటే అయితే ఏం నేర్చుకోలేదే కాదు, బాగా నేను నేర్చుకునింది ఏంటంటే ఎదుటి వ్యక్తిని తక్కువ అంచనా వేసి చూడడం కానీ, ఆ వ్యక్తి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవడేటువంటి ఆ స్థితి నాకెందుకు దేవుడు నాకు ఇవ్వలేదు. నిజంగా నాకు అసలు దేవుడు ఆ యొక్క మనసే ఇవ్వలేదు. ఇంకొంతమంది ఇప్పుడు ఇక్కడున్న మీరందరూ నాకు సాక్షులే. చూడండి, ఒక మాట అడుగుతాను. మన సంఘంలో వారిని బట్టి, మన సంఘస్థులందరినీ బట్టి ఏ రోజైనా బయట నిలబడి మిమ్మల్ని తిట్టి గొనిగి చేసిన సందర్భాలలో నన్ను ఏమన్నా మీరు చూసారా? పర్లేదు చెప్పచ్చు, పలానా సందర్భంలో నువ్వు పలానా సహోదరిని తిడుతుంటివంటే నేను చెప్తాను దానికి. దేవుని నమ్మని వాళ్ళు ఉంటారు చూసారా? ఎవరైనా ధర్మశాస్త్రము తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వారితో పోరాడండి అని దేవుడు సెలవిచ్చినట్లుగా, దేవుని నమ్మని వాళ్ళు ఎవరైనా మాట్లాడితే నేను వారితో ఎదిరించడానికి సాహసిస్తానే తప్పితే మన సంఘస్థుల గురించి బయట నిలబడి ఇష్టానుసారంగా మాట్లాడిన దాఖలాలు నాలో అయితే లేవు. ఇంత విన్న తర్వాత మీ మనసులో ఒకటి వస్తుంది కదా, వాస్తవానికి మనలో రావాల్సిన ఆలోచన ఏంటంటే, ఇన్ని ప్రశ్నలలో ఏ ప్రశ్నకైనా నా దగ్గర సమాధానం ఉందా అనే ప్రశ్న రావాలి. అయితే మనలో ఏమవుతుందంటే, ఓ అబ్బా నువ్వే గొప్పదానివిలే తల్లి, నువ్వే మహాజ్ఞానివిలే తల్లి, నువ్వే మంచిదానివిలే తల్లి వస్తుంది కదా. మీకు రాకపోయినా వాడు గుర్తిస్తాడు, అక్కడ ఉన్నాడు కదా. అయితే దానికి నేను ఒక దీటైన సమాధానం చెప్పగలను, నిజంగా చెప్పగలను. నేను చెప్పగలను ఏంటంటే, పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు ఆయన నాకు ఏ విషయంలోనైనా సరే తీర్పు తీర్చి నువ్వు ఈ మంచి పని చేసావు, ఈ మంచి పని చేసావని ఆయన నాకు కానుకలు బహుమతులు ఇస్తాడో ఇవ్వడో నాకు తెలియదు. కానీ నాలో నేనే మహాజ్ఞానినని, నేనే జ్ఞానవంతురాలనని, నేనే తెలియగలిగిన దాన్నని, నాకే అన్నీ తెలుసు అనే స్వార్థము నాలో ఖండలుగా కోసిన ఎక్కడ కనిపించదు. ఆ విషయంలో నమ్మకమైన మంచి దాసురాలని ఆయనకు నాకు సర్టిఫికెట్ ఖచ్చితంగా ఇస్తాడనే నమ్మకం, వాస్తవిక సత్యం నేను మీతో ఖచ్చితంగా చెప్పుకోగలను. అంత సాక్ష్యం చెప్పే ధైర్యం నాకుంది. కాబట్టి ఎవరైనా దేవుని ఆలోచనని బోధిస్తున్నప్పుడు 1 సరి చేసుకో, 2 పక్కన వాళ్ళు ఒకవేళ నువ్వు మంచిదానివై పక్కన వాళ్ళు అలా ఉంటే సరిచేయి. అంతకు తప్పించి వారి గురించి మాట్లాడుకునే రైట్ మనకు లేదు. అంటాడా బలానమ్మకమైన మంచి దాసురాల, ఏ విషయంలోనైనా నన్ను దేవుడు ఇలా అంటాడు అనేటువంటి ఆలోచన మనలో ఉందా? కృపావరములు కలిగిన విషయంలో దేవుడు మనల్ని ప్రేమించి ఒక తలాంత్ ఇచ్చాడు అనుకోండి. ఆయన ఇచ్చిన తలాంతును బట్టి మనం ఏం చేయాలంటే హర్షించాలి, ఇంకా దేవుడిని స్తుతించాలి. ఫర్ ఎగ్జాంపుల్, పాటలు పాడే స్వరం దేవుడు నాకు ఇచ్చాడు అనుకోండి. నేనేం చేయాలంటే దేవుని పాటలు పాడి ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ దేవుని స్తుతిద్దామా, కీర్తిద్దామా అనేటువంటి చింతనలో ఉండాలి తప్పితే, నేను పోకపోతే సంఘానికి నేను పోకపోతే పాటలు పాడే వాళ్ళే లేరు కాబట్టి నేను పోను, నా విలువ తెలియాలి వాళ్ళు అనే గర్వం కొంతమందిలో ఉంటుంది. ఏదైనా ఒక పని చెప్పారనుకోండి, పెద్దలు కానీ చిన్నలు కానీ దేవునికి సంబంధించిన కార్యాలు ఏ విషయమైనా ఒకటి చెప్పారనుకోండి, ఆ సహోదరి లేదా, ఈ సహోదరి లేదా, నేనే కనిపించానా, నేనే చెయ్యాలా? అందుకే నేను గతంలో కూడా మీకు ఒక మాట చెప్పాను, ఇప్పుడు చెప్తున్నా. నేనే కదా అనే అహం కంటే నేను కూడా ఉంటే బాగుండు అనే మనసు ఉండాలి. నేనుంటేనే ఏదైనా జరుగుతుంది
అనే అహం కంటే నాతో పాటు నా సహోదరుడు నా సహోదరి కూడా ఉండి జాయిన్ అయితే ఎంత బాగుంటుంది. వెలుగుతో వెలిగించమన్నాడండి ఆయన. నువ్వు నీరసించిపోయి ఇంకొకరిని వెలిగిస్తానంటే ఎట్లా కుదురుతుంది? నీకు ఇచ్చిన తలాంతు ఏదైతే ఉందో దాన్ని నువ్వు పరిపూర్ణంగా వాడుకోవాలి. వాడుకుంటున్నావా? ఆ తలాంతులను బట్టి, కృపావరములను బట్టి దేవునికి స్తోత్రము చెల్లిస్తున్నామా మనము? చెప్పసఖ్యము కాని వరములు అంట. ఆయన ఇచ్చే వరములు చెప్పసఖ్యము కాని వరములు. అటువంటి చెప్పసఖ్యము కాని వరములను బట్టి దేవునికి స్తోత్రం అని పౌడగలుగుతూ ఉంటే, మనం మాత్రము ఆయన ఇచ్చిన వరాలను బట్టి తుడిచేసుకొని వాటిని వదిలించేసుకొని అది మనకు అవసరమే లేదన్నట్టుగా ఉంటాం. చివరిగా నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం. నెహెమ్యా 6:2. నేను ప్రాకారములు కట్టి తలుపులు నిలిపి ద్వారపాలకులను గాయకులను లేవీయులను నియమించిన పిమ్మట నా సహోదరుడైన హనానీకిని కోటకు అధిపతి అయిన హనన్యాకును యెరూషలేము పైన అధికారము ఇచ్చి తిని. నెహెమ్యా ప్రాకారములు కట్టడానికి పడిపోయిన ప్రాకారాన్ని తిరిగి నిలబెట్టడానికి నెహెమ్యా పూనుకున్నప్పుడు ఎవరికి అధికారం ఇచ్చాడంట? హనన్యా. ఆ హనన్యా ఎలాంటి వాడు? ఎందుకంతటి అధికారం ఆయనకు దక్కిందంటే చూడండి. హనన్యా నమ్మకమైన మనుష్యుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు గలవాడు. ఎలాంటి వాడు హనన్యా? ఉన్నారా ఇటువంటి హనన్యాలు మన సంఘంలో? ఉన్నామా? నమ్మకమైన వాడు హనన్యా. ఇంకా ఏంటంట? అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు కలిగిన వాడు. అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు కలిగిన వాడు. ఈ భయభక్తులు కలిగిన వాళ్ళు ధైర్యంగా ఉంటారంట. తెలుసు కదా, భయభక్తులు కలిగిన వాళ్ళు ధైర్యంగా ఉంటారు. స్త్రీలకైతే అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. యెహోవా యందు భయము భక్తి కలిగిన స్త్రీ కొనియాడబడుతుందంట. అందరికంటే భయభక్తులు, అందరికంటే భయభక్తులు, అందరికంటే భయభక్తులు. పదవుతా ఉంది ఆదివారం ఆరాధన, అందరూ రావాలి అప్పుడే నేను పోతాను కాదు. ఎవరు వచ్చినా ఎవరు రాకున్నా 10కి 5 నిమిషాల ముందు నేనుంటే ఎంత బాగుంటుంది. దానికి ఎంత విలువిస్తాం, దేవునికి ఎంత విలువిచ్చినట్లు అవుతుంది అప్పుడు మనం వస్తే. ఉన్నామా? ఇంతమైనా ఈ పరిచర్యను బట్టి, ఈ యొక్క మెసేజ్ని బట్టి సంవత్సరములు వెళుచుండగా నిత్యము నీ కృపతో ఉంచితివా.